హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎమ్మీ అండ్ జ్యూసీ హనీ కేక్ ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపించేసాను. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. 1 కప్పు మైదా తీసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని కంపల్సరీ పిండిని జల్లించుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా వస్తుందండి. ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము. వెట్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1/2 కప్పు రీఫండ్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు షుగర్ పౌడర్, అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకొని విస్క్ చేసుకోవాలి. క్రీమీ వచ్చేందుకు అందుకు 1 స్పూను వెనిగర్ కూడా వేసాను. సూపర్గా ఉంటుంది. మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా విస్కర్తో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు మనం కేక్ చేసుకున్న ట్రే ఉంటుంది కదా, దాని లోపల ఆయిల్ కానీ బటర్ కానీ ఇలాగ డస్ట్ చేసుకోవాలి. అలా నేనైతే బటర్ పేపర్ పెట్టి డస్ట్ చేసుకున్నాను. బటర్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నాకు తెలిసి బటర్ కన్నా ఆయిల్ అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు అడుగు మందంగా గిన్నె తీసుకొని ఇలాగా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇందులో చక్కగా చక్కెర, పెరుగు, ఆయిల్ మొత్తం మిక్స్ అయినాయి కదా. ఇలాగ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం జల్లించుకున్న మైదా పిండి కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. నా కొంచెం టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ దాకా నేను మిల్క్ పౌడర్ వేసానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగ చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనము పిండిని కలుపుకోవాలి. నేను 2 బ్యాటర్స్గా పిండిని కలుపుకున్నానండి. ఈ పిండి వేసి కలుపుకున్న కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు మనం కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా పాలు వేసుకుంటే మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు దాకా మిల్క్ పట్టింది. అన్ని రూమ్ టెంపరేచర్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏది వాడకూడదు, వేడిగా ఉన్నది ఏది వాడకూడదు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ పాలు పట్టింది నాకైతే. మొత్తం ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవచ్చు. ఏ అకేషన్ వచ్చినా, బర్త్డే పార్టీలు చేసినా ఈజీగా మనం ఇంట్లోనే కేక్ సూపర్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూసారుగా, ఈ విధంగా మొత్తం పిండి కలుపుకున్నాను. ఇప్పుడు నేను ట్రేలో వేసేస్తున్నాను. చూడండి, ట్రేలో వేసి ఈవెన్గా చేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. అలాగా బేక్ అవుతుంది. నేను ప్లేట్ పెట్టి బేక్ చేసేది మీకు చూపించలేదండి. నేను అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను. సగం కుక్ అయ్యింది. మళ్ళీ ఒక అరగంట తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, అరగంట నాకు మొత్తం టోటల్ 1 అవర్ పట్టింది బేక్ అవ్వడానికి. ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా గుచ్చి చూస్తే కేక్ ఏమి అంటుకోలేండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కేకు. ఇప్పుడు తీసేసి మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక టవల్ పెట్టి తీసుకొని, ఎందుకంటే పైన డ్రై అప్ అవ్వకుండా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు చుట్టూ కొంచెం హీట్గా ఉన్నప్పుడు నేను కేక్ని డీమాల్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హనీ కేక్ కదా, మనం హనీ సిప్ వేస్తే బాగా లాక్కోవాలి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను కేక్ని డీమాల్ట్ చేస్తున్నాను. చుట్టూ స్క్రాప్ చేసుకున్నాను. ఇలాగ రివర్స్ చేసి మనం కేక్ని డీమాల్ట్ చేసుకోవచ్చు. ఈజీగా వస్తుంది. పైన కొంచెం ట్యాప్ చేసి పైకి తీసామంటే కేక్ అనేది రిమూవ్ అవుతుంది. చూసారు కదా, సూపర్గా ఎమ్మీగా చాలా బాగా పొంగిందండి కేకు. ఇలా చేసుకుంటే మనకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుందండి. మన ఫంక్షన్లకి మనమే కేక్ చేసుకోవడంలో ఎంత హ్యాపీగా ఉంటుందో మనకి చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది కేక్, మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి,
పైన ఇలాగ చాక్ ఎత్తుకొని ఫోర్క్ అని ఎత్తుకొని లైట్గా గుచ్చుకోవాలి హోల్స్. ఎందుకంటే మనము షుగర్ సిరప్ వేస్తాం కదా, అది మొత్తం కేక్ లాక్కోవాలి కాబట్టి చిన్న చిన్న హోల్స్, మరి లోపలికి పెట్టకూడదు హోల్స్, పైనే పెట్టుకోవాలి. నేను ఇది షుగర్ సిరప్ హనీ వేసి మిక్స్ చేసుకున్నానండి. వాటర్లోకి 2 స్పూన్స్ షుగరు 2 స్పూన్లు హనీ వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ వాటర్ మొత్తం కేక్ పైన పోసి మొత్తం డస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం జ్యూసీగా ఉంటుంది కదా హనీ కేక్ అనేది. ఆ విధంగా మొత్తం చేసి, ఇంకా షుగర్ ఎక్కువ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంది కదా, అందులోకి 1 స్పూను వాటర్ వేసుకొని 2 స్పూన్లు హనీ వేసుకొని కలుపుకున్నాను. కొంచెం లూజ్గా వస్తుంది. ఇలా కలుపుకునేసి పైన మొత్తం కేక్ పైన డెకరేషన్ చేసుకున్నాను. డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి వేసుకొని పైన లైట్గా చల్లుకున్నానండి. చూసారు కదా, వెరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, నేను బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ బటర్ వేసుకున్నాను, అన్సాల్టెడ్ బటరు. అలాగే ఐసింగ్ షుగర్ కొద్దిగా వేసుకొని బీట్ చేసి పెట్టుకున్నాను పైన డెకరేషన్ కోసము. నాకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా చేసేసాను. చూసారు కదా, హనీ కేక్ అనేది వెరీ సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సో యమ్మీ అండ్ డెలిషియస్ హనీ కేక్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. డెకరేషన్ సెలబ్రేషన్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను కట్ చేసి. సో యమ్మీగా చాలా బాగా వచ్చింది.